డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. యువ వికాస భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో 260 కోట్ల రూపాయలతో R&B, 66 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు, 26 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సబ్ స్టేషన్, శాతవాహన, అడ్మిన్ బ్లాక్లకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రాజీవ్ రహదారిపై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. యువ వికాస భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో 260 కోట్లతో R&B, 66 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్లు, 26 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సబ్ స్టేషన్, శాతవాహన, అడ్మిన్ బ్లాక్లకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాజీవ్ రహదారిపై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. విజయభాస్కర్, ఈరోజు సీఎం టూర్ లో అనేక పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? దాదాపు సంవత్సర కాలం గడుస్తా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి ఎస్టిమేషన్లు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మక్కన్ సింగ్ ఠాకూర్, రామగుండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి విజయ రామనారావు, వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినటువంటి తరుణంలో దాదాపు పెద్ద ఎత్తున ఫండ్ ను రిలీజ్ చేసేందుకు, దానికి సంబంధించినటువంటి శిలాఫలకాలకు శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడికి చేరనున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఇక ఎప్పటి నుంచో ఉన్నటువంటి మంతనిలోకి సంబంధించి 150 పడకల ఆసుపత్రికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మంజూరు చేసేందుకు కూడా అన్ని రకాల ప్రణాళికలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా మొదటిసారి పెద్దపల్లికి వస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక రాజీవ్ రహదారి పొడవున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, భారీ కటౌట్లు ఏర్పాటు చేసి స్వాగత తోరణాలు పలికారు. ముందస్తుగానే ఇటు బీజేపీ నాయకులను, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు ఏబీవీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రోగ్రాం నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున కూడా నిఘా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగబోయేటువంటి యువ వికాస భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు వచ్చినటువంటి తరుణంలోనే, ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి తరుణంలో వీటన్నిటికి కూడా శంకుస్థాపన చేస్తారు. అక్కడ ప్రభుత్వ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎప్పటి నుంచో అక్కడ ప్రజలకు, అదేవిధంగా స్థానికంగా సిల్క్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో దానికి సంబంధించినటువంటి వాటిని కూడా ప్రకటన చేయనున్నారు. ఇక జిల్లాకు నూతన బస్ డిపోతో పాటు పత్తిపాక ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కూడా చేయనున్నారు. అయితే అప్పటికే పత్తిపాక ప్రాజెక్టు సంబంధించి ఆ టీఎంసీలను పెంచాలని కూడా ఇటు శ్రీధర్ బాబు, అదేవిధంగా సిఎస్ తో డిస్కషన్ చేసినటువంటి నేపథ్యం అయితే గతంలో కనబడి దానిపైన కూడా క్లారిటీ వస్తాయని చెప్పేసి కూడా భావించారు. అయితే దానికి సంబంధించి మరిన్ని టీఎంసీలకు సంబంధించి ప్రతిపాదనలు పెంచాలంటూ కూడా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు ఇటు ప్రభుత్వ దృష్టిలో పెట్టినటువంటి తరుణంలో దానిపైన సాధ్య అసాధ్యాలను కూడా ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యం కూడా అక్కడ కనిపించింది. అయితే మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉన్నటువంటి తరుణంలో దాదాపు పోలీసులు కూడా భారీ బందోబస్తును, దాదాపు 2000 మంది పోలీసులను ఏర్పాటు చేసి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అన్ని అనుకున్నాయి. అంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి, బేగంపేట నుంచి బయలుదేరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పెద్దపల్లి చేరుకొని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరితో పాటు
ఉద్యోగాలు తాజాగా ఉద్యోగాలు సాధించినటువంటి వారందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయి వారందరూ కూడా మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయం వరకు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఇటు క్లీన్ స్వీప్ అయినటువంటి జిల్లా పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి, రామగుండం, అదేవిధంగా మంత్రి 3 కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఇక రాష్ట్రంలోనే అత్యధిక రెండో మెజార్టీ సాధించినటువంటి నియోజకవర్గం రామగుండం నియోజకవర్గంగా ఉన్న అదే తరుణంలో ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజల్ని అక్కడికి తీసుకొచ్చేటువంటి బహిరంగ సభ ప్రాంగణానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిరకాల వాంఛ అయినటువంటి పెద్దపల్లి జిల్లాలో అత్యంత చిరకాల వాంఛగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భావిస్తున్నటువంటి తరుణంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఇప్పటికే ఎవరైతే ఆందోళన విజయభాస్కర్, చేస్తారు సీఎం తో పాటు మిగిలిన మంత్రులు ఎవరైనా అక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు కదా. దాదాపు 2 రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వచ్చి ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి నేపథ్యం. ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం పెద్దపల్లికి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి ప్రెస్ మీట్ నిర్వహించి వెళ్లారు. తమది ప్రజాప్రభుత్వం అని అందరం కూడా కలిసికట్టుగానే ముందుకు వెళ్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. దాదాపు అంటే ఇటు జిల్లాకు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి, అదేవిధంగా శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొన్ని మంత్రులు కూడా అంటే అవైలబుల్ గా ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా నేతలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. మరికొద్ది సేపట్లోనే జన సమీకరణ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉంది. ఎందుకంటే సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో ఏం చేయలేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ శ్రేణులు ఒక కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఇది 2వ సభ. ఈ 2వ సభలో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది వేచి చూడాలి. గత 15 రోజుల క్రితం జరిగినటువంటి వేములవాడ సభలో కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రసంగం చేసినటువంటి తరుణంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా ఈ రోజు అడుగులు పడతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఆ రకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిధుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ పైన ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు.